నేను వైసీపీలో ఉన్న కాపు నాయకులు సూటుగా అడుగుతున్నాను సార్, అసలు మీకు బుర్ర పనిచేస్తుందా లేదా? ఎందుకు మీ జీవితాన్ని మీరు ఇలా నాశనం చేసుకున్నారు? ఎందుకు మీ భవిష్యత్తుని మీరు ఇలా నాశనం చేసుకున్నారు? ఎందుకు బుర్రా బుద్ధి ఉంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కులముద్ర వేసుకుంటాడా? ఒక మినిస్టర్ చేసిన క్యాండిడేట్ కులముద్ర వేసుకుంటాడా? అలా ఒక కులముద్ర వేసుకుంటే మిగతా కులాలు మీకు ఓటేస్తాయా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికో, కాపు కులాన్ని టార్గెట్ చేయడానికో నాకైతే తెలియదు, కానీ మొత్తం మీ బతుకుల్ని మీరే నాశనం చేసుకున్నారు. అంటే నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. ఇది ముద్రగడ పద్మనాభం గారు అంటే ఎలాంటి నాయకుడైనా, మినిస్టర్ చేసిన వ్యక్తి, ఎంపీ చేసిన వ్యక్తి, ఎన్నిసార్లు ఎమ్మెల్యే నెగ్గాడు. ఆయన కాపు నాడు అని ఒక ముద్ర వేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన గెలుపు వచ్చిందండి. బొత్స సత్యనారాయణ గారు అన్నారు ఆయన ఓటమంటే తెలియదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యక్తి. ఈవేళ ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారండి? అంబటి రాంబాబు గారు మీరు మినిస్టర్ చేసిన వ్యక్తి. గుడివాడ అమర్నాథ్ మంత్రి చేశాడు. పేర్ని నాని గారు మంత్రి చేశాడు. దాడిశెట్టి రాజా గారు మంత్రిగా చేశారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఫ్యామిలీ మంచి పేరున్న ఫ్యామిలీ. నాయకులందరినీ కూడా అన్ని కులాల్లోనూ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఈవేళ మీరు కాపు కాపు అని ముద్ర వేసుకుంటారు. ఇంకో వంగా గీత గారు ఆవిడ అందరూ అభిమానిస్తారు. త్రిమూర్తులు గారు ఒకవేళ ఆయన దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరించాడు అనేది దళితుల్లో బాధ ఉన్నా కూడా ఆయనకి అన్ని కులాల అభిమానులు ఉన్నారు. ఈవేళ మీరు కాపు కాపు అని వేసుకుని వెళ్ళి ఏం చేద్దామని అంటే ఆయన చెప్తాడు మీరు కుల సంఘం నాయకులుగా మారిపోండి అని. మీరు మారిపోతారా? మీరు ప్రధాన నాయకులు కదా. అరే ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం రెడ్లు ఎవరు తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా లేరా? మరి రెడ్డి నాయకులు అందరూ కలిసి మేము రెడ్లు మీటింగ్ పెట్టుకుంటున్నాం, తెలుగుదేశంలో ఉన్న రెడ్లందరూ బయటకు రావాలని ఎందుకు మాట్లాడలేదు? అలా మాట్లాడితే ఒక కులానికి పరిమితం అయిపోయి ఇతర కులాలకి వాళ్ళందరూ ద్రోహులుగా దోషులుగా మిగిలిపోతారు. కాబట్టి రెడ్లుగా ఆ తప్పుడు పేరు రాకూడదు అని రెడ్లు ఎవరిని బయట రానివ్వలేదైనా. మీరు ఎలాంటి మీరు కుల సంఘం నాయకుల్లో మాట్లాడేటంటే మీరేంటండి కుల సంఘం మీటింగ్ లేటేస్తున్నారేంటి? కుల సంఘం మీటింగ్ లేడేసి రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీకు ఇతర కులాలు ఓట్లేస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు మన రెడ్డి కులం నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, రెడ్లందరూ కూడా వైసీపీలో ఉండాలని ఎప్పుడైనా మీటింగ్ పెట్టించారా? అలా మీటింగ్ పెట్టితే ఒకవేళ రెడ్లందరూ సరే అయితే మనోడని ఎత్తారేమో, కానీ మిగతా వాళ్ళందరూ వదిలేస్తారు. ఇది రెడ్ల పార్టీలో ఉంది అయితే రెడ్లే ఓటేస్తారులే మరి మేమెందుకు అని చెప్పి ఆగిపోతారండి. ఇప్పుడు ఈ కాపు లీడర్స్ ఎవరైతే ఉన్నారో రండి కాపులందరూ మనం కలిసి ఉందామంటే రేపు పొద్దున్న మీకు బీసీలు ఎస్సీలు అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఎమ్మెల్యేలుగా మీరు పోటీ చేస్తే మీకు ఎందుకు ఓట్లేయాలి? అరే ఈ చిన్న లాజిక్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారండి మీరు? మీకు అర్థం కావట్లేదు. మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. కుల సంఘం పేరుతో వచ్చిన ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా నెగ్గలేరండి. నిబద్ధత కలిగిన కాపులందరూ అన్ని కులాలను దగ్గర తీసుకుంటారు. అన్ని కులాలను దగ్గర తీసుకుని ముందుకెళ్ళాలనుకోవాలి. కానీ దేని దరిద్రం అండి కాపు మీటింగ్ ఏంటి? అది ఎమ్మెల్యేలు మంత్రులు పెట్టారా కాపుల మీటింగ్? మీకు తెలియట్లేదు జగన్ గారు మిమ్మల్ని ముంచేస్తున్నారు. రేపు పొద్దున ఆయన ఏం చేయమంటే అదే. ఎందుకంటే కాపులు వైసీపీతో ఎందుకుంటారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉంటారు కాపుల్లో, తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉంటారు కాపుల్లో, ఇంకా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు కాపుల్లో. ఒక కులం ఎప్పుడు కూడా ఒక పార్టీకి రాదండి. మీరు ఎంత కుల సంఘం మీటింగ్లు పెట్టండి, ఎంత కులాలను రెచ్చగొట్టండి, ఎక్కడో జరిగిన వాటిని తీసుకొచ్చి కులాలు కాపాదించి వైసీపీ ఎంత డ్రామాలు చేసినా ఒక కులం ఎప్పుడు ఒక పార్టీకి ఉండదు.